విశాఖపట్నం కనక మహాలక్ష్మి గుడి చరిత్ర. అది 1917వ సంవత్సరం. విశాఖపట్నంలో ఉండే నివసిస్తుల ప్రాణాలు ఒక్కొక్కటిగా నేలకూలుతున్నాయి. ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందని తెలియక అయోమయం పరిస్థితి. ప్రాణం ఎందుకు పోతుందో కూడా తెలియని పరిస్థితి. ప్రాణాలు నిలుపుకోవాలి అని వలస వెళ్ళిపోతున్న ప్రజలు. తమకు వచ్చింది రోగమో తెలియదు, వచ్చింది దుష్టశక్తో తెలియదు. ఇంతలో విశాఖపట్నం కేంద్ర ప్రభుత్వ పత్రికా ప్రకటన. దేశంలో ప్లేగు వ్యాధి ఎక్కువగా ఉంది, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు ఇల్లు వదిలి బయటికి రావద్దు అని ప్రకటన. అప్పుడు విశాఖపట్నం వాసుల భయం ఇంకా ఎక్కువైపోయింది. ఉన్నట్టుండి మహమ్మారి ఎందుకు మనల్ని పట్టుకొని పీడిస్తుందని అందరూ కూర్చొని చర్చించుకున్నారు. అప్పటి రాజుల కోట సమీపంలో నుయ్యలో అమ్మవారు వెలిశారు. ఆ అమ్మవారి విగ్రహాన్ని మార్గం మధ్యలోనే ఉంచారు. కొన్ని సంవత్సరాలకి ఆ విగ్రహం అభివృద్ధి కార్యక్రమాలకి అడ్డంగా ఉందని తొలగించారు. స్థాన మార్పిడి వల్లే జరుగుతుంది అని చెప్పి మళ్ళీ యథాస్థానంలో పెట్టగానే అమ్మవారి మహత్యమో ఏమో ప్రతిష్ఠించిన కొద్ది రోజులకి ఆ ప్లేగు వ్యాధి నుంచి అందరూ బయటపడ్డారు. అప్పటి నుంచి విశాఖపట్నం ప్రధాన దేవతగా పూజించడం మొదలుపెట్టారు.